ఆనాటి రోజుల్లో భర్తలు వచ్చేదాకా భార్యలను డోళ్ళు అన్నం తినపోయేది, నీళ్లు దాకపోయేది. ఈనాటి ఆడోళ్ళు ఎవరి గట్ల తింటాల్లా చేసుకున్న మొగడు అనటోడు ఇంతకెళ్ళి బయట గాలబెట్ట చూస్తాను నీ మొగోని కోసం మొద్దుల్లో పెట్ట వాడుంటేంది పోతేంది నా గోషుల మొగడని బసుమతి బియ్యం బాగా వేసుకొని చికెన్ సెంటరీ కాడికి పోయి అరకెల చికెన్ వేసుకొని దాన్ని చూకా ఫ్రై వేసుకొని అంచుకు దంసా బాటలు పెట్టుకొని మొగడంత వరకు మొంటుడు వట్టి సాపలు తిన్న పిల్ల మొక్క మాడుచున్నట్టు బోళ్ళని సిక్కుల తెల్ల గరవడతారై. కానీ ఆనాటి రోజుల్లో పరమ ప్రతివాత గిసోటి తల్లులు భర్త వచ్చినాక భర్తకు అన్నం పెట్టినాక భర్త అన్నం తినంగా ఏమన్నా మిగిలినట్టయితే నా భర్త ఎంగిలి బయట ఎందుకు వారయ్యిందని కళ్ళ కద్దుకొని కశవుడు అన్నం వేసుకొని భర్త ఎంగిలి పల్లవులు తిందురాట. ఇప్పటి వాళ్ళు ఎవరు తింటారా? వాడు అంబార్లు బుక్కుతాడు, సింహనాలు బుక్కుతాడు, కుటుంబ తెల్లగలు నల్లగలు విసికి పిచ్చి కుటుంబ వాడు అన్నం తినంగా ఎంత తెల్ల కలుసున్న కానెంగిల్ నేను తింటాను అని బర్రె కుండల వారెత్తున్నారు, మురికాలుల వారెత్తున్నారమ్మా. అట్లా కాకున్నా అటువంటి ఆనాటి రోజుల్లో భర్త పక్కల గైలు ఏమంగా తెల్ల తెల్లారంగా మంగళసూత్రం తెల్లగా అద్దుకొని భర్త 2 గాళ్ళు మొక్కి ఆ సీపిరిగా ఆనాడు